చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఎందుకంటే నేను స్టేడియంలో తిరిగేటప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ రోడ్ అసోసియేషన్లో సెక్రటరీలు, ట్రెజరీలు నాతో కలిసి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే దాదాపు చాలా మంది అంతా గొడవలేను, కోర్టులకు పోయి ప్రెసిడెంట్ కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకొని ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ మన అదృష్టం, మనం అందరం కూడా మంచి మనసు గలవాళ్ళు మన అపార్ట్మెంట్ లో చేరడం నిజంగా మన అదృష్టం. మనందరం కూడా సంతోషపడాల్సిన విషయం. ఈ శుభ సందర్భంగా మీ అందరికి కూడా మరొకసారి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు కూడా ఈ కార్యక్రమాల గురించి అందరూ తలా ఒక నిమిషం మాట్లాడితే ఆ తర్వాత చిన్న సత్కారం అక్కడ కూర్చొని అయిపోయిన తర్వాత. నేను ఈ అపార్ట్మెంట్ లో వచ్చి 2008 లో నా మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి చూస్తున్నాను, మనం ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ కానీ ఉమెన్స్ డే కానీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా, అందరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా కలిసిమెలిసి ఉంటాం. ఎప్పుడు చాలా హ్యాపీ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ అపార్ట్మెంట్ మర్చిపోవడం అనేది జరగదు. ఎందుకంటే ఒకరికొకరు కోఆర్డినేషన్ కానీ, ప్రతి విషయంలో కూడా అందరం కలిసి ఒక వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకోవడం కానీ, బాబా పూజలు కానీ అన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి. నేను ఇంట్లో కూడా అంటూ ఉంటా, అపార్ట్మెంట్కి వెళ్దాం అత్తయ్య అని. అత్తమ్మ కొంచెం అంటే కొంచెం ఇలా కలవడానికి దూరంగా ఉంటారు, నాకేమో ఇంట్రెస్ట్ ఎక్కువ. చిన్నప్పటి నుంచి ఇక్కడ మీతో కలిసి ఉన్నాను కదా, సారీ చిన్నప్పటి నుంచి కాదు, నా పిల్లలు చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లోనూ నేను పాల్గొన్నాను. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే అంటూ ఉంటా, ఈవెన్ నా ఆఫీస్ విషయంలో కూడా నేను అంటూ ఉంటా, మా అపార్ట్మెంట్ లో బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం రా ఇది వరకు అని. ఆ ఫొటోస్ కానీ పిల్లలతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఈరోజు అంటున్నాను కూడా గుర్తుపెట్టుకొని కాల్ చేయడము, వాళ్ళ దూరంగా ఉండడం వల్ల నేను రావడము చాలా సంతోషంగా ఉంది. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ నేను చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాను. చాలా ఇబ్బంది పడుతున్నాడు, కనీసం 5 రోజుల నుంచి ఆహారం లేదు. ఒక చండాలుడు ఒక కుక్కని చంపి ఆ కుక్క మాంసాన్ని భార్యకి బిడ్డలకు పెట్టారు. ఒక తొడ మాంసం మాత్రం పైన తాడు కట్టి ఒక గండను కట్టాడు. ఈయన తినాలని చెప్పి చాలాసేపు చూస్తున్నాడు. దొంగతనానికి కూడా పాల్పడ్డాడు. ఎవరు? విశ్వామిత్రుడు, అంత గొప్ప రాజర్షి. ఇప్పుడు ఏం జరిగిందనంటే వీడు కాపులా ఉన్నాడు, ఆయన వచ్చి తీసుకోవడానికి లేదు. నిద్రపోనిచ్చాడు, వచ్చాడు, దాన్ని తీసాడు. దానికి గంట కట్టుంటే గంట గలగలా అన్నది, వీళ్ళు వేసేసాడు. చెప్పాడు, అరే 5 రోజుల నుంచి అన్నం లేదురా, ఆకలి అయిపోతుంది. అయ్యా నేను 1 రోజుల నుంచి కష్టపడితే ఒక్కొక్క దొరికింది, నాకు ఒక ముక్క మాత్రమే ఉంది, మీరు తినండి అని చెప్పి ఇచ్చాడు. తీసుకున్నాడు. తీసుకొని దూరంగా వెళ్ళి ఒక 4-5 చిదుగులు వేసాడు. వాళ్ళు అది యజ్ఞ రూపంగా వేసాడు అన్నమాట. అగ్నిని వేసాడంటే యజ్ఞం చేసినట్టు. యజ్ఞం చేసిన తర్వాత మనం ఆహారం తీసుకునేటప్పుడు స్వామికి అర్పణ చేసి మనం తింటాం. ఇప్పుడు బాగా కాల్చాడు, ఇంద్రాయ స్వాహ అనాల. ముక్క తీసుకున్నాడు, ఇంద్ర అన్నాడు, ఇంకా స్వాహ అనాల. స్వాహ అన్నాడని అంటే ఇంద్రుడికి మాంసం తినాల, కుక్క మాంసం. వాడు అపవిత్రం అవుతాడు. వచ్చి చేపట్టుకున్నాడు, ఇంద్ర అనడంతో చేపట్టేసుకున్నాడు. తర్వాత అనద్దు. ఏమి ఇంద్రుడు అల్లాడుతుంటే వాడు కుక్క మాంసం తింటుంటే పవిత్రం కాదా? నీ దగ్గరకు వచ్చేటప్పటికే కష్టం వచ్చిందా? ఎందుకు వర్షాలు కురిపించలేదు? ఏం చేసిన పాపం? వర్షం కురిపించు. అప్పటికప్పుడు వర్షం కురిపించి పంటలు పండించినటువంటి మిత్రుడు. అందుకని ఆయన విశ్వామిత్రుడైనాడు. ఆయన కథని ఈరోజు చెప్పుకొని మనం మిత్రులందరికీ స్నేహాన్ని పంచుతూ ఉన్నాం. జై నారాయణ. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు.
నెక్స్ట్ రండి మరొకరు. రండి ఏముంది, అందరూ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్తారు. వాలంటీర్గా రండి. చూడు, స్నేహితుల శుభాకాంక్షలు అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందే కానీ మనకు ప్రతిరోజు స్నేహితులతోనే కలిసి ఉండేవాళ్ళం. జీవితంలో చిన్నప్పటి నుండి 1వ తరగతి నుండి ఎంతో మంది స్నేహితులతో కలుస్తాం. అందరూ స్నేహితులు ఎవరైనా కానీ 2-3 మాత్రం ప్రతి ఒక్కరికి స్నేహితులుగా ఉంటారు. అయితే విశ్వానికే మిత్రుడుగా ఉండేటువంటి విశ్వామిత్రుడు అందరికీ విశ్వానికే మిత్రత్వం చేశాడు. దానికి ఒక చిన్న కథ చెప్తాను, వినండి. పూర్వకాలంలో ఒక 5 నిమిషాలు సార్. ఓకే. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మన అపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే నా కూతురే అంటది, మీ అపార్ట్మెంట్ లో జరిగినట్టుగా ఎక్కడ మేము లేదమ్మా, పెద్ద హైఫై అపార్ట్మెంట్ లో కూడా జరగవు ఇలాగా. మీ అపార్ట్మెంట్ లో అన్ని సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటారు మీరు, అందుకే నువ్వు కూడా హ్యాపీగా ఉంటున్నావు అంటది. నలుగురిలో కలవడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకు ఈ అపార్ట్మెంట్ సరైనదని అనిపిస్తుంది నాకు. ఎప్పుడు మనం అందరం ఏదో ఆధ్యాత్మికంగా అలా పోతా ఉన్నాము, హ్యాపీగా నొక్కుంటా ఉంటాము. అది చాలు మనకి. ఎవరికి ఎక్కువ ఉంది ఎవరికి తక్కువ ఉంది అనేది వేస్ట్. అది మటుకు మన అపార్ట్మెంట్ లో లేదు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని నేను దేవుని కోరుకుంటా ఉంటాను. అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఫ్రెండ్ అంటే ఒక షిప్ లాగా ప్రవహిస్తారని, ఇప్పుడు ప్రతిరోజు ఫ్రెండ్ చేసుకోవాలని, ఫ్రెండ్షిప్ గా ఉండాలని కోరుకునేదే ఫ్రెండ్షిప్ డే. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సార్ కూడా చెప్పాడు, అందరూ కూడా తెలుసు. మనకి చాలా హెల్ప్ చేశాడు ఆయన. మనకు పెద్ద సెట్ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ కూడా ఆయన దొరికారు. ఈ రోజు మనకి మన అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన కూడా స్నేహితులు దొరికాడు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనంద సమయంలో ఆయన కూడా ఒకసారి గౌరవించుకున్నాం. ఓకే. సమావేశం స్నేహితుల ఆత్మీయ సమావేశానికి నాంది పలికిన మొదటి వ్యక్తి మన ఇన్ఛార్జి, మనకి పెద్దలు శాస్త్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ప్రపంచంలో దేవుడు నన్ను నా తల్లిదండ్రుల ద్వారా పరిచయం చేశాడు. నా కాలక్రమంలో ఎప్పుడు కూడా మన బంధువులు ఎప్పుడు కూడా మన కలిసి ఇచ్చే పరిస్థితి ఎదిగేది విడిపోయేవాడు చాలా మంది ఉన్నారు. బ్లడ్ రిలేషన్. ఈ ప్రపంచంలో కష్ట సుఖాలని ప్రజలు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ప్రెసిడెంట్ గారు పాపం కాలం చెల్లారు, సుశీలమ్మ గారికి ఇచ్చాము. ఒక్కరు కూడా మార్చమని మేము ఎన్నిసార్లు అడిగినాం కానీ మీరు అట్లే నెట్టుకుంటా. ఒక మంచి పరిచయం చేసిన ఆ దేవుడికి, ఆ స్నేహితుడికి, నా స్నేహితులకి, మనందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రెండోది, ఈ స్నేహితుల దినోత్సవం నాకు తెలిసి నిన్న ఫోన్ చేశాడు శాస్త్రి గారు. ఎక్కడా నేను ఇటువంటి సన్నివేశాన్ని, ఇటువంటి సిచ్యువేషన్ నేను ఏ అపార్ట్మెంట్ లో చూడలేదు. ప్రతి కార్యక్రమం కూడా శాస్త్రి గారు ఆయన స్వయంగా దిగ్విజయంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఈ స్నేహితుడు అనేవాడికి ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక దేశం లేదు. ప్రపంచంలో ఎవరైనా సరే మన సుఖాల్లో కష్టాల్లో పంచుకునే ఆ స్నేహితుడికి మీ అందరి తరఫున, నా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే
ఈ స్నేహితులు నా జీవితంలో కూడా ఉన్నారు. కానీ నా బంధువుల కంటే నా స్నేహితులే నా కష్టసుఖాలు పంచుకొని మన అభివృద్ధికి తోడ్పడేవాడే స్నేహితుడు. కాబట్టి అటువంటి మంచి స్నేహితుల్ని మరొకసారి గుర్తు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రత్యేకంగా శాస్త్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. మీకు ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం ఒకరికొకరు కలిసి ఉంటే నేను చేసే ప్రతి పనికి కూడా మీరందరూ కోఆపరేట్ చేసి చాలా సహకరించారు. మీరు సహకరించబట్టే మన అపార్ట్మెంట్ లో పనులన్నీ కూడా నేను చేయగలుగుతున్నాను. అందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. జీవితాంతం మన స్నేహం కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఫ్యామిలీస్ అందరినీ ఒక్కొక్కటి పిలుస్తాను. వచ్చి అందరికీ చిన్న చిరు సత్కారం తమాషగా. శాస్త్రి సారు ఈ విషయం మనందరితో పంచుకోవడం, ఈ విధంగా ఏర్పాటు, ఇది ఒక మంచి మెమరీ. అదే కాకుండా స్నేహంలో ఏమేమి ఉండవో అవన్నీ అపార్ట్మెంట్ లో ఉండే మనందరిలో నేను చూస్తూ వచ్చాను. ప్రత్యేకంగా శాస్త్రి సార్ కూడా ఏదన్నా విషయంలో మాట్లాడినప్పుడు స్నేహంలో ప్రేమ ఉంటది, మంచితనం ఉంటది. ఇవన్నీ ఎవరితో మాట్లాడినా, ఎవరిని పలకరించినా ఇవి కనబడేవి. కాబట్టి స్నేహితుల దినోత్సవం సందర్భంగా వాళ్ళందరినీ ఇక్కడ సమకూర్చి ఈ రీతిగా ఆత్మీయ సమావేశం అని పేరు పెట్టి చేయడం అనేది చాలా సంతోషం. మరోసారి మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వెంకటేశ్వర సార్ గారు, మేడం నెక్స్ట్ కృష్ణయ్య గారు, నెక్స్ట్ నాగేశ్వరరావు సార్ గారు, మేడం గారు. నెక్స్ట్ మురళి. సైడ్ రా మీరుండండి. సరస్వతి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ వేదిక మీదకి రాదు. పక్కకి రారా. నెక్స్ట్ నాయన్ క్లాసు ఫ్యామిలీ రెడీగా ఉండాలి. నాయన్ రసూల్ గారు అండ్ ఫ్యామిలీ.
ఓకే. వృత్తికన్నా న్యాయం చేయాలి, ఉపాధ్యాయులకి న్యాయం చేయాలి. చాలా మంది పిల్లలు ఉన్నారు. ఓకే. అమ్మా, ఫోటో తీని ఏం తొందరపడుతున్నావు? నీకెందుకు భయం? ఎవరు పక్కన ఉపాధ్యాయులు భయపడ్డారు మేడం. కూర్చోండి. మేడం గారు ఇదిగో రండి సార్. మూల్యమైన సందేశాన్ని మనకి ఇస్తారు. But not very skilled. Most important. Excellent family. పెదాలు సరే. ఓన్ బ్రదరే. ఎప్పుడు మా తమ్ముడుగా కంటే మీలాగానే మీరెంత నాకు స్నేహితుడు లాగానే ఉంటాడు. ఎప్పుడు నేను ఆయన్ని తమ్ముడైనా నాకంటే చిన్నోడైనా ఒరే అని కూడా అని అలవాటు లేదు. ఎప్పుడు పేరుతో పిలుస్తాను. ఆయన నన్ను ఎప్పుడు కూడా అన్నని కూడా పిలవడు, అన్నయ్యనే పిలుస్తుంటాడు. అంటే స్నేహానికి అంత మీలాగా ఎంత స్నేహంగానే ఉంటాడు. అందువల్ల స్నేహానికి ఒక గుర్తుగా మీకు విషయం తెలియజేస్తూ మా తమ్ముడిని పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు మురళి ఒక్కొక్కరిని కొంచెం పెద్దవాళ్ళందరూ ఎందుకని తయారు చేస్తే 250 మంది పై వచ్చారు. మన విష్ణు కాబట్టి వెంటనే హడావుడికి ఇంకొక 15 కేజీలు చికెన్ తీసుకొచ్చి చేసేసి అందరికి సరిపడా ఇబ్బంది లేకుండా చేశారు. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా శాసనరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సందర్భంలో అందరూ ఒకరికొకరు కలుసుకొని వాళ్ళు పాల్పంచుకునేదానికి అవకాశం ఉంది. అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ నెల్లూరులో. ప్రతి అపార్ట్మెంట్లో ఏదో ఒక రకమైన సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కానీ మన కంపారిటివ్లీ మన అపార్ట్మెంట్ మనకు మంచి నాయకత్వం దొరికింది. ఇన్ని 20 ఏళ్ళుగా సమర్థవంతంగా మనకి ఏ రోజు ఒక వాటర్ కానీ ఎటువంటి సమస్య లేకుండా చక్కగా దగ్గర నుంచి చూసుకుంటున్నారు. యాక్చువల్గా మన అపార్ట్మెంట్ మన అనుబంధాన్ని బట్టి అక్కడ స్నేహితుల ఆత్మీయ సమావేశం కన్నా కూడా ఆత్మీయుల ఆత్మీయ సమావేశం ఉంటే ఇంకా బాగుంటాయి. ఎందుకంటే అందరూ ఒకరికొకరు పక్కన ఇల్లు అట్లా ఇరువురు కాకుండా బంధువుల్లా కలిసిమెలిసి ఉంటారు. ఇంకోటి ఈ అపార్ట్మెంట్ తో మీ అందరికీ ఒక రకమైన అనుబంధం. సొంత ఇల్లు మీదే కష్టపడి కొనుక్కున్నారు. నాకు ఒక రకమైన అనుబంధం ఉంది. మా నాన్నగారు రిటైర్ అయిన తర్వాత ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అప్పుడు కొంచెం దగ్గర చూసుకున్నాను. సో నాకు కొంచెం ఆయనతో ఉన్న అనుబంధం, ఈ అపార్ట్మెంట్తో ఉన్న అనుబంధం ఒకేలాగా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. చక్కగా చెప్పారు. నెక్స్ట్ కృష్ణ గారు.